lucky child. Amma, come. An amazing job. And Dr. Jaydev Garni Vedik Mediki రావాల్సిందిగా కోరుతున్నాము. వెబ్సైట్ లాంచ్. Brought up a daughter, how she's raised this beautiful girl into a leader. This comes from these kind of qualities koncham manam parents దగ్గర నుంచి కూడా మనకు వస్తాయి. So I'm sure ఈ అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ కాన్ఫిడెంట్ అమ్మాయికి జన్మనిచ్చిన ఆ తల్లి ఇంకెంత గొప్పగా ఉంటుంది. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మదర్ ఆఫ్ డాక్టర్ శ్రవంతి డి రాజమ్మ గారు ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా అండ్ గెస్ట్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రవంతి గారి గొప్పతనమే, ఎందుకంటే అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏది అనుకున్నా కానీ అది చెయ్యాలి, దేంట్లోనూ రాజీ పడదు. అది వేసుకునే బట్టల దగ్గర నుంచి, తినే తిండి దగ్గర నుంచి, నిద్రపోవడానికి ఆమె పడుకునే పడక నుంచి ఏ విషయంలోనూ అమ్మాయి రాజీ పడదు. మేము కూడా అలాగే చూసాము. తర్వాత ఈ డాక్టర్ ప్రొఫెషన్ ఎంచుకునేటప్పుడు ఇంకొక సంవత్సరం ఉంటే మెడిసిన్ సీట్ వస్తుందమ్మా, వద్దులే డెంటల్ ఎందుకనంటే, అమ్మమ్మ లేదు, డెంటల్ కూడా మెడిసిన్ చదివే వాళ్ళు పంటి గురించి నేర్చుకోరు, మేము జనరల్ అంతా నేర్చుకుంటాము, జనరల్ మెడిసిన్ కూడా నేర్చుకుంటాము. 3rd ఇయర్ వరకు వాళ్ళకి అన్ని సబ్జెక్టులు చెప్తారు పన్నుతో పాటు. 5 ఏళ్ళు పన్ను గురించి చదువుకోవాలంటే అది ఎంత గొప్పదై ఉంటుంది. నేను చదువుతాను అని చెప్పేసి తన సీట్ని సెలెక్ట్ చేసుకున్నది. సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నది. చేసుకున్న వెంటనే మేమేమనుకున్నామంటే క్లినిక్ పెట్టించాలి అని అనుకున్నా. నేను క్లినిక్ పెట్టించాలి, మంచి పేరు పెట్టుకోవాలని చిన్నప్పటి నుంచి ఏం కోరుకునేదంటే, అమ్మాయికి ఒక కార్డ్బోర్డ్ మీద హాస్పిటల్ వేసుకొని బెడ్రూమ్లో పెట్టుకొని రాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని రాసుకునేది. సో ఎప్పటికైనా నేను హాస్పిటల్ పెట్టాలి అనేది ఆమెకు ఉండేది. డాక్టర్లు ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లో ఆపరేషన్లు చేసుకోవాలి, అలాంటి హాస్పిటల్ నేను కన్స్ట్రక్ట్ చేయాలి, పెట్టాలి అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ చదువుకొని గ్రాడ్యుయేట్ పూర్తయిన తర్వాత మాకు తెలియకుండానే బిజినెస్ రంగంలోకి వచ్చేసింది. సో హైదరాబాద్ చేరిపోయి అమ్మ నేను ఇది చేస్తున్నాను అనింది. సరే మనం బలవంతం చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టించి నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు పేషెంట్లు చూసుకో, నువ్వు వైద్యం చేయి అంటే అమ్మాయి చేయదు. ఫుల్గా అమ్మాయి రీచ్ అయిపోయింది. తర్వాత ఏంటంటే బిజినెస్ లో ఒక భాగంగా హాస్పిటల్ పెట్టాలి అనేది నాకు ఎక్కడో ఒక మూల ఉండేది. యాప్రాలు వేసుకోవాల్సిన కూతురు బ్లేజర్ వేసుకుంటుంది, బ్లేజర్ కోట్లు వేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకుంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా గర్వం ఉంటుంది నా కూతురు గురించి నేను చెప్పుకోవాలంటే. కానీ ఒక మూల ఎక్కడో ఒక మూల వెళ్తుండేది, ఏమిటంటే నా కూతురు హాస్పిటల్ పెట్టలేదే. అటువంటి సమయంలోనే రవి వచ్చారు, డాక్టర్ రవి గారు ఎంటర్ అయ్యారు. అంటే వాళ్ళు 2016 నుంచి ఫ్రెండ్స్ నాకు తెలియదులేండి. 3 years నుంచి నాకైతే పరిచయం అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరూ బాల్కనీలో కూర్చునేది. అదో అక్కడ ప్లేస్ ఉంది, అదో అక్కడ ఉంది, వెళ్దామా చూద్దామా అనేవాళ్ళు. సో ఏంటంటే హాస్పిటల్ పెట్టాలి అని వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళ దాని గురించే డిస్కస్ చేసుకునేవాళ్ళు. సో రైట్ పర్సన్ దొరికేయడానికి హాస్పిటల్ పెట్టడానికి. ఆ తర్వాత ఆ ప్లేస్ కోసం కూడా 2 ఏళ్ళుగా ఎదిగారు వాళ్ళు, ఎక్కడ రాజీ పడదాము, ఎలాంటి ప్లేస్ కావాలి, ఎక్కడ పెట్టాలి,
ఎక్కడ దొరికిందిలే ఇది దొరికింది ఇక్కడ పెట్టేద్దాం అనుకునే రకం కాదు. చాలా ఎత్తింది, చాలా స్ట్రగుల్ అయింది, చాలా కష్టపడింది, సరైన ప్లేస్ ని ఎంచుకునేది. తర్వాత ఈ కష్టం అంతా కూడా నాదేం కాదండి, ఆమె అంటది మా అమ్మే నా పిల్లలు నా స్ట్రెంత్ అని. ఏం చేసింది ఏమి లేదు, మనం వాళ్ళకి ఏం కావాలో అది మనం అందించాము, చదివించాము. ఆమె శక్తి మీద స్వశక్తి మీద నిలబడింది. ఇంకా ఇలాంటి బ్రాంచ్లు ఎన్నో ఓపెన్ చేయాలని, మంచి హాస్పిటల్ పెట్టాలి, డెంటల్ కాలేజ్ పెట్టాలి, 10 మందికి సేవ చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. ఎప్పుడైనా అరే నీకు జ్వరం ఉంది కదా కాసేపు రెస్ట్ తీసుకో అని నేనంటే, నా మీద నన్ను నమ్ముకొని ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారమ్మా, నన్ను రెస్ట్ తీసుకోమంటామే అంటారు. అంటే ఎప్పుడు కష్టమే ఉంటుంది. రూపాయి వచ్చిందే ఈరోజు 1 లక్ష రూపాయలు ఉంది, వారం రోజులు గడిచిపోతుంది నాకు అనే మెంటాలిటీ అయితే కాదు అంది. నేను మా అమ్మని అడగదు, ఒక 25,000 ఇవ్వమా, నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వమా, నేను 2 రోజులు పని చేయలేను అని మాత్రం అడగదు. అది చిన్నప్పటి నుంచి ఉంది. అది అంటే ఆ బిజినెస్ మెంటాలిటీ ఆ అమ్మాయిలో డెవలప్ అయింది. సో అందుకని ఆమె రియల్ ఎస్టేట్ రంగంలోకి పోయింది. ఈ బిజినెస్ లో భాగంగానే ఇప్పుడు హాస్పిటల్ స్థాపించింది. సో ఇలాంటి హాస్పిటల్స్ హైదరాబాద్లో, మా ఊర్లో, తిరుపతిలో పెట్టాలని, పెడుతుందని ఆశిస్తున్నాను. రవి గారి సహకారం, ఆయన కష్టపడి పనిచేస్తారు. సో వీళ్ళిద్దరు కలిసి ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి బ్రాంచ్లు ఎన్నో పెడతారని ఆశిస్తూ. అండ్ నౌ డాక్టర్ రాథోడ్ గారి ఫాదర్ బి కృష్ణ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన ఆత్మీయులు, స్నేహితులు, బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా మన రాజన్ గారు మాట్లాడినట్టు పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ బాగా కలలు కంటారు. వాళ్ళు పెద్ద వాళ్ళు అవ్వాలి, ఆ పెద్ద వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళని చూసుకొని బాగా ముచ్చటపడి ఆనందపడాలి అని ప్రతి ఒక్క తల్లి తండ్రికి ఆశ ఉంటుంది. కళలు కనడం వేరు, కళలను సాకారం చేసుకోవడం వేరు. నేను కూడా డాక్టర్ అవ్వాలని ఒకప్పట్లో ప్రయత్నం చేశాను. అప్పట్లో ఆర్థిక సౌలభ్యం లేకుండా ఏదో మనకు వచ్చిన చదువు చదివి ఎలాగైనా కానీ నా కుటుంబంలో ఉన్న మనుషుల్ని డాక్టర్లు చేయాలని ఒక మనసులో గట్టి పట్టుదల ఉండేది. అందులో నేను ఫార్మసిస్ట్ అయ్యాను. తర్వాత ఆ ఫార్మసీ వదిలి తర్వాత రైల్వేలో ఉద్యోగంలో చేరాను. నా చదువుకు ఆ ఉద్యోగానికి సంబంధం లేని పనిచేస్తూ వచ్చాను. ఏదేమైనా కానీ ఉదరపోషణార్థం బహుకృతవేశ్వరి, దీనికోసం జీవించడానికి ఏదో పని చేయాలి. కానీ ఒక ఆశయం కూడా ఉంటే ఆ పనికి ఇంకా బాగా ముచ్చటగా అది ఫుల్ఫిల్ అవుతుందనే ఒక ఆశతో మొట్టమొదటి ఎంతో ఆశతో నా తమ్ముడిని డాక్టర్ని చేశాను. ఆ డాక్టర్ని చేసినప్పుడు వాడు ఫస్ట్ బిఎస్సిలో చేరిన తర్వాత ఎలాగైనా డాక్టర్ చేయాలని 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే సీట్ రాలేదు. తర్వాత గట్టిగా మళ్ళీ ఏం చేశాడంటే ఆయుర్వేదంలో వచ్చింది. ఒకసారి ఆయుర్వేదం వచ్చిన తర్వాత ఎందుకో నాకు కొంత అసంతృప్తి ఉండి మళ్ళీ ట్రై చేస్తే ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సిద్ధార్థలో చేశాడు. ఆయన చేసిన వెంటనే మొట్టమొదటి నా కుటుంబంలో నేను అనుకున్న ఆశయం ఫస్ట్ తీర్చింది నా తమ్ముడు. ఆ తరువాత నా కొడుకు, పెద్ద కొడుకు డాక్టర్ జయదేవ్ రాథోడ్, వాడిని డాక్టర్ చేయాలనుకున్నాను. వాడు ఆ యాక్టివ్నెస్ చూస్తే వీడు డాక్టర్ అవుతాడా అనుకున్నాను. ఫస్ట్ ఒక నిమిషం ఒక చోట ఉండేవాడు కాదు, అటు ఇటు తిరుగుతుండేవాడు. వీడేం డాక్టర్ అవుతాడు అనుకునేవాడు. నేను ఎప్పుడు చూసేవాడిని కాదు, వాడు బుక్కులు ఎత్తి ఎప్పుడు చదువుతాడు తెలియదు. వాడు డాక్టర్ అయిపోయాడు. ఇమ్మీడియట్గా వాడి మంచి కాలేజీలోనే సీట్ వచ్చింది. వస్తుంది, ఫీజు కట్టాలి అంటే నేను చేయను డాడీ అని. నేను ఎంబీబీఎస్ చేయను, నువ్వు డబ్బు కట్టి చదివిస్తా అంటే నేను ఒప్పుకోను, నాకు వద్దులేండి అని. వచ్చిన సీట్లా బాగుంటుంది చదువురా అంటే లేదు నేను డెంటల్ డాక్టర్ అవుతానని. అదేంటో డెంటల్ డాక్టర్ అవుతున్నావు, ఎంబీబీఎస్ సీట్లు పక్కన ఒక ఆయన ఎవరో కూర్చోన్నాడు, ఎప్పుడు వీడు వెళ్ళిపోతే వెళదాం అనేసి. అప్పుడు ఒక మాట చెప్పాడు, వీళ్ళు ముగ్గురిని చేసావు డాక్టర్లని, వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. ఒక పేషెంట్ వచ్చి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు వీళ్ళు ప్రతిరోజు పేషెంట్సే వీళ్ళు.
ఈ బాధ నేను ఎక్కడ పడింది డాడీ, హాయిగా డెంటల్ డాక్టర్ 32 పళ్ళు ఉంటాయి, ఆ 32 పళ్ళు చూసుకుంటూ శుభ్రంగా ఏదో నేను చూసుకుంటానులే అన్నాడు. మంచిగా అయితే వాడు చిన్నప్పటి నుంచి ఒక సర్వీస్ ఓరియంటెడ్. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అందరి పిల్లల రిక్షా అంటే నేను ఒక రిక్షా పూజించేసాను ఒక అతనికి. అరే బాబు, ఈ రిక్షా మా వాడిని తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్కి తీసుకురా. చిన్నపిల్లడు ఒక 6-7 ఏళ్ళు ఉంటే ఈడేం చేశాడంటే ఊళ్ళో ఉండే పిల్లలందరినీ రిక్షా ఎక్కించేది, వీడికి నడిచి వచ్చేది ముందర. ఈయన రాబోయే ఆయన పేరు మస్తాన్ వీళ్ళందరినీ ఎక్కించేది నడిచి వస్తున్నాడు. ఒక రోజు నేను ఆఫీస్ నుంచి చూస్తుంటే వీడు రోడ్లో నడిచి వస్తున్నాడు, 50 పిల్లలంతా రిక్షా ఎక్కుతున్నారు. 50 పిల్లలు అందరినీ ఎక్కించాడు. అదిగా నేను ఏంటి మస్తాన్ ఏంటి ఈ విధంగా అంటే, లేదయ్యా చిన్నయ్య ఒప్పుకోవడం లేదు, అందరి పిల్లల్ని ఎక్కించుకోమంటున్నాడు. ఆ సర్వీస్ ఓరియంటెడే కాకుండా అతనిలో ఆల్ ట్రేడ్స్ మీద 100% స్కిల్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవాడిని, స్టేజ్ మీద నటుడి కాబట్టి. అప్పట్లో నా పెద్ద కొడుకు చిన్న కొడుకు అందరూ కళాకారులు, ఇంక్లూడింగ్ మై వైఫ్. షీ ఈజ్ ఎ గ్రేట్ కూచిపూడి డ్యాన్స్ టీచర్ ఒకప్పట్లో. ఆ తర్వాత వీళ్ళు డాక్టర్లు అయిన తర్వాత ఏం చేస్తాడు, ఈరోజు ఇంత మెత్తగా ఉన్నాడు, మరీ సెన్సిటివ్గా ఉన్నాడు అనుకున్నాను. కానీ వాడు మంచి చక్కగా ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్తో అద్భుతంగా ఈరోజు ఆ టూత్ విష్ అనే హాస్పిటల్ హైదరాబాద్లో వచ్చి కడతాడని నేను ఊహించలేదు. తిరుపతిలో ఏదో క్లినిక్ పెట్టుకుంటాడని అనుకున్నాను. కానీ అట్లాగే పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా ఇంట్లో ఇప్పుడు మొత్తం ఇంక్లూడింగ్ మై లాస్ట్ సన్ అంటే ఇప్పుడు 8 మెంబర్స్ డాక్టర్స్ నా ఇంట్లో. ఒక ఫార్మసిస్ట్గా నేను డాక్టర్ కావాలనుకున్న దృష్టిలో 8 మంది డాక్టర్లు అయ్యారు ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్. నేను పిలవగానే వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. నేను ఈరోజు ఒక డెంటల్ సర్జన్ ఒక కంపెనీ స్థాపిస్తున్నాను అంటే ద క్రెడిట్ గోస్ టు ఆల్ మై టీచర్స్ ఫస్ట్, మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్. అండ్ ఈ కంపెనీ ఈరోజు ఇక్కడ ఎమర్జ్ అయింది అని అంటే 90% of the credit goes to Dr. Shravanti Ellissery because she's the, as I said, she's the short. నేను చిన్నగా అంటించాను అంతే, నేను కొవ్వొత్తి అట్లా చిన్న దాని ఏమంటారు కాకపోతే లాగా అంటించాను, దాన్నే వెళ్తుంది. డెంటల్ బేసికల్లీ పీపుల్ కన్సిడర్ the first day when they join in dentistry they consider him as failure because ఇది యాక్సెప్ట్ చేయాల్సిన ఒక ట్రూత్. ఈవెన్ మై పేరెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్, ప్రతి బ్యాచ్ లో ఒక డెంటల్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ ఆఫ్ బ్యాచ్ లో 70 to 80% they will be demotivated, they will be feeling low, they will be feeling that failure in their lives because MBBS రాకనే డెంటల్ చేశారు అనే ఒక ముద్ర వేస్తారు వాళ్ళ మీద. That is not true. Success doesn't mean that when you get an MBBS seat or when you get an BBS seat and that the success depend avadani na feeling, because there are many other doctors who are my friends are not living up to their mark and they are not able to do what they wanted to do in their lives even though they are medical doctors. They are not financially good, they are not emotionally good, they are not socially good, they are not skillful doctors also. సో ఆ ఫెయిల్యూర్ని ఎప్పుడు బ్రేక్ చేయాలని నాకు ఎప్పుడు ఉండేది. లైక్ ఇలాంటి డయాస్ మీద చెప్పొచ్చో లేదో, దేర్ ఆర్ పీపుల్ హూ కాల్డ్ మీ దట్ వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో చూడడం వల్ల నీకేమొస్తుంది అన్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. ఎవరి నోట్లోకి తొంగి చూస్తున్నామా అని కాదు, మన జీవితంలో మనం తొంగి చూసుకోవాలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను. I'm Dr. Shravanti Ellissery. I'm a business owner. So నేను వేరియస్ సెక్టర్స్ ఆఫ్ బిజినెస్లో ఉన్నాను. ఈరోజు నేను ఒక డెంటల్ గ్రాడ్యుయేట్ని. సో నేను చదువుకున్న ప్రొఫెషన్కి అనుగుణంగా నేను ఈరోజు ఒక 24/7 డెంటల్ హాస్పిటల్ని లాంచ్ చేయడం జరిగింది. సో దాని పేరు టూత్ విష్. టూత్ విష్ ఇస్ 24/7 డెంటల్ హాస్పిటల్. ఈరోజు మనం అఫీషియల్గా దాని లోగో లాంచ్ అండ్ వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఎందుకు ఇలాంటి ఒక సెక్టార్ ఆఫ్ బిజినెస్ లైన్లోకి నేను వస్తున్నాను
from my previous business lines ante first this is very close to my heart because I'm a dental graduate, and second most important thing enti ante 24/7 dental hospital ni run cheyali ante manaku undalsina major thing enti ante market lo ఏది గ్యాప్ ఉంది ఇండస్ట్రీలో, అండ్ మనం ఇలాంటి ఒక హాస్పిటల్ని స్టార్ట్ చేస్తున్నాము అంటే మన దగ్గర ఎటువంటి యూనిక్ పాయింట్స్ ఉండాలి అనే ఆలోచనలో నుంచే నాకు ఈ 24/7 డెంటల్ హాస్పిటల్ టూత్ విష్ అనే హాస్పిటల్ని మేము స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈరోజు అఫీషియల్ లాంచింగ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో, ప్రెస్ అండ్ మీడియా బ్లెస్సింగ్స్తో మేము దీన్ని లాంచ్ చేయడం అనేది మాకు చాలా 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 హార్ట్ ఫిల్డ్గా ఉంది. అండ్ నేను చేసిన ప్రతి బిజినెస్కి అందరూ చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ హాస్పిటల్ వెంచర్ని కూడా, టూత్ విష్ని కూడా అంతే ఆదరిస్తారని కోరుకుంటూ, మీకెవ్వరికైనా సరే రౌండ్ ద క్లాక్ ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే టూత్ విష్కి వచ్చేయండి. ఒక్కసారి పేషెంట్ వాక్ ఇన్ అయిన తర్వాత ఒక స్కాన్కి కానీ, ఒక ఎక్స్రేకి కానీ, ఎలాంటి వాటికైనా సరే వేరే డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్స్ పేషెంట్ ప్రాబ్లంతో వాకిన్ అయ్యారు అంటే అన్నీ ఒక్క రూఫ్లో వాళ్ళకి అడ్రస్ అయిపోయి ట్రీట్మెంట్తో, సొల్యూషన్తో బయటికి వెళ్తారు. సో మీరు ఈ పలానా స్కాన్ని బయటికి వెళ్ళి చేయించుకోరండి, లేదా పలానా ఎక్స్రే బయట దొరుకుతుంది అని చెప్పే అవసరం లేకుండా విత్ ఓల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ టూత్ విష్ సర్వం సిద్ధం అవుతుంది. సో తొందరలోనే హాస్పిటల్ కూడా మీ అందరికీ ఓపెన్లో ఉండబోతుంది. యూనిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్, unique in terms of service, unique in terms of our doctor specializations in treating the people, advanced treatment specialties. So maaku we don't have a category like ma treatment palana వాళ్ళకే అందుబాటులో ఉంటుందని మేము చెప్పలేం, కానీ ఎవరైనా సరే అంటే జనాలు ఆలోచించకుండా ఖర్చు పెట్టేది ఒకే ఒక రంగంలో, అది మెడికల్ ఇండస్ట్రీలో. ఒక మనం ఎక్కడైనా సరే వెళ్ళి బార్గెన్ చేయగలుగుతాం, కానీ ట్రీట్మెంట్ విషయంలో తగ్గుతుందా అని అడగం. సో అలాంటి ప్లేస్లో మేము we cannot say that we are affordable, but we can say that we are the best service providers in this industry. ఇంకో 1 yearలో మేము మంచి హాట్స్పాట్స్ని వెతుక్కుంటూ తెలంగాణలో స్ప్రెడ్ అవ్వాలి, ఆంధ్రాలో స్ప్రెడ్ అవ్వాలి, ఇండియాలో వీఆర్ గోనా హ్యావ్ అవర్ ఫుట్ ప్రింట్స్ అనే విజన్తో ముందుకెళ్తున్నాం. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మీలో నన్ను చూస్తున్న ప్రేక్షకులు కూడా చాలా మంది నన్ను ఒక ఆర్టిస్ట్గా రికగ్నైజ్ చేయొచ్చు, లేదా చాలా మందికి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి ఒక డెంటిస్ట్గా రికగ్నైజ్ చేయొచ్చు. బట్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ ఆల్ హ్యావ్ కమ్ హియర్ టు లాంచ్ ద లోగో ఆఫ్ దిస్ 24/7 డెంటల్ క్లినిక్ అండ్ ద నేమ్ లాంచ్, నేమ్ రివీల్ అండ్ ద వెబ్సైట్ లాంచ్ ఆల్సో. ఇక్కడ నుంచి మేము 24 గంటలు 7 రోజులు వారంలో మీకోసం మీ డెంటల్ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేయడానికి అవైలబుల్గా ఉంటాం. అదే మా మెయిన్ మోటో. ఎందుకు అంటే ఇప్పటిదాకా చాలా తక్కువ హాస్పిటల్స్, లేదా కంపారిటివ్లీ జీరో అనుకోవాలి, లేదా నెగ్లిజిబుల్ అనుకోవాలి, 24 గంటలు మనకు డెంటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్ దొరకటం. ఎంతసేపు పొద్దున మనం ఎన్ని పళ్ళు నొప్పులు వచ్చినా ఏం వచ్చినా ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటూ ఉంటాం, కానీ పంటి నొప్పి అనేది ఎక్కువగా రాత్రులలో ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అందులో ఆ టైంలో పరిగెడితే మెడికల్ హాస్పిటల్లో దొరకచ్చు, కానీ అక్యురేట్గా డెంటల్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ దొరకడం చాలా కష్టం. సో ఆ ఐడియాలజీ నుంచి ఆ పెయిన్ని రిలీవ్ చేయాలి, ఆ పెయిన్ని మనం సొసైటీలో లేకుండా చేయాలి, కమ్యూనిటీకి బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అన్న ఒక ఆలోచనలో నుంచి పుట్టిందే 24/7 డెంటల్ హాస్పిటల్. మీరు ఒక యాక్టర్ అండ్ ఒక డాక్టర్, బేసిక్గా డాక్టర్ అయినా యాక్టర్ అయినా వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో 24 hours బిజీగా ఉంటుంటారు. సో రెండింటిని ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఏముందండి, 2 పడవలు కలిపి ఒక ఓడ చేసుకోవడమే. ఓడలో ఎక్కడుంటే అందుకనే నేను 2 పడవల మీద నడవలేదు, 2 పడవల్ని కలిపి ఒక ఓడగా చేసుకున్నాను. నేను ఓడలో ముందుండొచ్చు, వెనకుండొచ్చు, కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి మల్టిపుల్ ప్యాషన్స్ ఉండొచ్చు. ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పడానికి ఏమీ లేదు. సో ఇట్స్ ఆల్ మై పర్సెప్షన్. నేను ఏది ఎక్కువగా చూస్తానో, ఎందుకు చూస్తానో అనేది నా నుంచి వచ్చేది. నేను ఏ రోజు ఏ పని చేస్తానో అదే నా గొప్ప పని. నేను ఈరోజు పొద్దున యాక్టింగ్ చేస్తాను, రాత్రి పేషెంట్లు చేస్తాను. మార్నింగ్ చేసేది నాకు అదే గొప్ప పని పొద్దున, రాత్రి చేసే పని అదే గొప్ప పని పొద్దున. అలాగా దీనికి ఏం పర్టికులర్గా చేయాల్సిందేం లేదు. అండ్ ఐఎమ్ నాట్ ద ఓన్లీ డాక్టర్ హూ ఇస్ గోనా సర్వ్ యూ 24/7. దెర్ విల్ బి మల్టిపుల్ డాక్టర్స్ ఇన్ ద క్లినిక్. ప్రతి ఒక్క డాక్టర్ని చూస్ చేసుకుంటాం, వాళ్ళు స్కిల్స్ చెక్ చేస్తాం, ఇంటర్వ్యూ బేస్ మీద చూసుకుంటాం.
ప్రతి ఒక్కరికి తెలిసిందే డెంటల్ అంటేనే చాలా మంది చాలా తక్కువగా చూడటం కానీ లేకపోతే రకరకాల కన్సిడరేషన్స్ ఉన్నాయి సొసైటీలో. పీపుల్ ఆర్ లైక్ డెంటిస్ట్ ని చూస్ చేసుకున్న రోజే ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారు. బికాస్ ఎంబీబీఎస్ రాలేదు కాబట్టి డెంటల్ ప్రొఫెషన్ ని చూస్ చేసుకుంటారు అని అంటుంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంత ప్రియారిటీ లేకపోతే డెంటల్ ని సపరేట్ వింగ్ గా తయారు చేస్తారు అనేది ఆలోచించాలి. ఎందుకు చాలా మల్టిపుల్ ఆర్గాన్స్ ఉన్నాయి, మరి డెంటల్ ని మాత్రం సపరేట్ ఎందుకు చేశారు అంటే దట్ ఈస్ మోస్ట్ ప్రియారిటైజ్డ్ పార్ట్ ఇన్ అవర్ హోల్ బాడీ. దాన్ని అలా చూసుకోకుండా మనం ఒక సపరేట్ స్పెషలైజేషన్ కింద కన్సిడర్ చేసి దానిని ముందుకు తీసుకెళ్తేనే దాని యొక్క విలువ జనాలకు తెలుస్తుంది. సో మై అజెండా ఈస్ లైక్ మేకింగ్ ద డెంటల్ ప్రొఫెషన్ ఏ నోబుల్ ప్రొఫెషన్. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ నోబుల్ ప్రొఫెషన్ ఇన్ ద మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్. ఓకే, సో ఆ నోబుల్ ప్రొఫెషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి సహకారం కూడా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్.